వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ప్రభుత్వం విద్యార్థుల బోధన రుసుములు ఉపకార వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని PDSU ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినపల్లి మస్తాన్, AISF జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికాల రామకృష్ణ, జార్జి రెడ్డి, PDSU మంద సురేష్, AISA జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఖమ్మం PDSU జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని, ప్రభుత్వం మారినా పాలన మాత్రం అలానే ఉందని, విద్యార్థుల పట్ల వివక్ష చూపిన ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని వారు పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని విడుదల చేయకపోతే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు శివ, అజయ్, జంపన్న, గాంధీ, వెంకటేష్, వంశీ, భానుసాగర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి ఏదైతే హామీ ఇచ్చిందో హామీని మొత్తం కూడా అమలు చేయాలి. కానీ ఈ అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటే దీనికి కారణం మొత్తం కూడా రేవంత్ రెడ్డితో పాటు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు కూడా విద్యా వ్యవస్థ మీద మీకు అవగాహన ఉంటే తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో, స్కాలర్షిప్ ఏవైతే ఉన్నాయో తక్షణమే వాటిని భర్తీ చేసేలాగా మీరు కొట్టాడాలి తప్ప ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులు కూడా ఏమి పట్టించుకోకుండా ఈరోజు ఎలక్షన్లలో కోట్లు పెడతారు. ఒక ఎమ్మెల్యే కారు డీజిల్ పోయాలంటే 3,000 నుంచి 4,000 పంపిస్తారు. ఒక ఎమ్మెల్యే జీతం నెల 3,25,000 వాళ్ళ శాలరీ నెల పడుతున్నాయి. మరి ఒక విద్యార్థికి సంవత్సరానికి ఇచ్చే మీరు 5,000, 6,000, 10,000 స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ సమస్యని పరిష్కరించాలి. ప్రైవేటు కళాశాలలో ఈ రోజు విద్యార్థులు మొత్తం కూడా చదువులకు దూరం అవుతా ఉన్నారు. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన, సెమిస్టర్ దగ్గరకు వస్తే ఈ రోజు ప్రైవేటు కళాశాల మొత్తం కూడా మూతపడిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా విజిలెన్స్ దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆఫ్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. లేకపోతే మాత్రం వామపక్ష విద్యార్థి సంఘాలుగా PDSU ఆధ్వర్యంలో ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దశల వారి కార్యక్రమాలు తీసుకుంటాం. ఈ 3 days లో ఏదైతే మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ తో చర్చలు జరుపుతారో వాళ్ళతో పాటు ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకుంటున్న జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల విద్యార్థులకు కూడా మీరు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వేయాల్సిందే. వేయకపోతే మాత్రం విద్యార్థుల తరపు నుంచి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాయి. ఈ ఖమ్మం జిల్లా నుంచే పెద్ద ఎత్తున ఉద్యమం ఎగలేగుతుందని చెప్పి సందర్భంగా ఇక్కడ ఉన్న 3 మంత్రులకి, రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మస్తాన్, PDSU జిల్లా సెక్రటరీ. జార్జి రెడ్డి, PDSU ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోయిన తర్వాత దొరల పాలన పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కార ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పేసి అధికారం రాకముందు ఎన్నికల హామీలు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ ప్రాథమిక అంశంగా గుర్తించుతాము అని చెప్పి ఈరోజు సుమారు 2.5 సంవత్సరాలుగా వస్తున్న రియంబర్స్మెంట్ ఇష్యూలో, స్కాలర్షిప్ ఇష్యూలో, విద్యారంగానికి సంబంధించినటువంటి ఇష్యూలో కనీసం నోరు మెదపలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. స్టార్టింగ్ లో మేనేజ్మెంట్ అందరూ కలిసి కేసీఆర్ పాలనలో రావాల్సినటువంటి 2.5 సంవత్సరాల పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయండి అని చెప్పేసి ఆందోళన చేస్తే ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్తే, ఇందిరా పార్క్ దగ్గర మీరు ఎట్లా ధర్నాలు చేస్తారు, ఏర్పడిన ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడే పసిగుడ్డు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎట్లా ప్రశ్నిస్తారని చెప్పేసి ఆ టైంలోనే వీళ్ళని మీరు ఎక్కువ చేస్తే విజిలెన్స్ దాడులు చేస్తామని చెప్పేసి అప్పుడు బెదిరించారు. గత సంవత్సరం క్రితము మేము ఈ కళాశాలలను నిర్వహించలేమని చెప్పేసి మేము ఎగ్జామ్స్ బైకాట్ చేస్తున్నామని గత సంవత్సరము ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం కూడా బైకాట్ చేస్తే, ఎగ్జామ్ ఫీజులు కట్టించుకొని బైకాట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మీరు ఎగ్జామ్స్ బతిమలాడి మీరు ఎగ్జామ్స్ పెట్టండి, విద్యార్థుల భవిష్యత్తు, SC, ST, BC, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు ఇది, 25 లక్షల కుటుంబాల భవిష్యత్తు ఇది, దీన్ని మీరు ఆగం చేస్తారా, ఏదైనా ఉంటే మేము చూస్తాము, మా గవర్నమెంట్ లో ఇప్పటికే సంక్షేమ పథకాలకి అటు ఇటు తీసుకొచ్చి అప్పులు పాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని నుంచి బయటపడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి బతిమలాడి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టారు. ఈ రోజు 3వసారి కూడా సమ్మెకు మేము పోతామనంటే విజిలెన్స్ సమ్మెకి వెళితే విజిలెన్స్ దాడులు చేస్తామని చెప్పేసి అని బెదిరించడం అంటే, గతంలో మొన్న నెల రోజుల క్రితము దసరాకి మేము 600 కోట్లు ఇస్తాము, దీపావళికి 600 కోట్లు ఇస్తాము, మిగతావి దపదపాలుగా ప్రతి 6 నెలలకు ఒకసారి మిగతావి కూడా క్లియర్ చేస్తాము, సుమారు 10,500 కోట్ల రూపాయలు 2025-26 విద్యా సంవత్సరాన్ని కలుపుకొని ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి మా ప్రభుత్వం ప్రభుత్వంగా మేము తీర్చిదిద్దుతామని చెప్పేసి దసరాకి ముందు కూర్చున్నటువంటి సిట్టింగ్ లో బట్టి విక్రమార్క మాట్లాడి ఉన్నారు. ఈ రోజు ఆ 600 కోట్లు విడుదల చేయకుండా 200 కోట్లు విడుదల చేసి
మేము డబ్బులు మాకు విడుదల చేయండి అని చెప్పేసి సీరియస్ గా మేనేజ్మెంట్లు విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించి మాట్లాడితే, తీవ్రంగా అడిగితే ఈరోజు మీరు మీరు మమ్మల్ని అడుగుతారు, మేము మీద విజిలెన్స్ దాడులు నిర్వహిస్తామని చెప్పేసి వీళ్ళని భయపెట్టడం, బెదిరించడం అని అంటే దేనికి నిదర్శనం అనేటువంటిది మేము ఒకసారి అడగదలుచుకున్నాం. ఎందుకనంటే ఈరోజు ఎక్కడో దేశంలో, ఈ దేశంలో కానటువంటి ఇతర దేశాలలో చదువుకునేటువంటి కొద్ది గొప్ప దిగువ అంటే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ దేశాలలో చదువుకోవడానికి వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులు, వాళ్ళ రియంబర్స్మెంట్ ని విడుదల చేయడానికి 303 కోట్లు మొన్న ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారే. ఈ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది చదువుకుంటున్నారు. 25 లక్షల కుటుంబాల పిల్లలు ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నారు. ఒక్కో యూనివర్సిటీ పరిధిలో 50,000 నుంచి లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇన్ని వేల మంది చదువుకునేటువంటి విద్యార్థులకి రియంబర్స్మెంట్ సమస్య సంక్షేమ పథకం కిందికి రాదా? ఇలా దాదాపు చెట్టుకో పుట్టకో అనేక రకాల సంక్షేమ పథకాలు పెట్టి అందాల బామల పేర్లతోటి, వివిధ రకాల పేర్లతోటి ఈరోజు సంక్షేమ పథకాలన్నీ దారి మళ్లిస్తున్నారు. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి ఒక సంక్షేమ పథకంగా ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి విద్యారంగానికి ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఈ జిల్లాలో ఉన్న 3 మినిస్టర్లను మేము తీవ్రంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా, జార్జి రెడ్డి పీడిఎస్గా ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రజాక్షేత్రంలో తిరగాలి అనంటే ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి, లేకపోతే అడుగడుగున అడ్డుకోవటం కూడా వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. పేరు అశోక్, ఐసా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ గా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తా ఉంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసే దాంట్లో ఈరోజు నిర్లక్ష్యం చేస్తుందో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. చరిత్రలో అందని ద్రాక్షగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని పేద విద్యార్థులకి, మధ్యతరగతి విద్యార్థులకు అందించినటువంటి ప్రభుత్వం ఈ రోజు అదే విద్యను మళ్ళీ అందని ద్రాక్షలా తయారు చేసడం కోసం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తా ఉంది. కాబట్టి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తే, ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అందించిన తర్వాత విద్యార్థి చదువుకుంటే మళ్ళీ అతనికి ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పిస్తే ఆ విద్యార్థి జీవితాల్లో తన జీవన విధాన శైలిలో మార్పు వస్తే ప్రభుత్వాలను ఎక్కడ ప్రశ్నిస్తారని ఈ రోజు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే దాంట్లో చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక ఈ రోజు కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఫీజులు కట్టలేక, సర్టిఫికేట్లు తెచ్చుకోలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తయారు చేస్తా ఉంది. ఇప్పటికైనా విద్యార్థులు చాలా ఫీజు రియంబర్స్ లేనటువంటి క్రమంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలలోని విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి సంఘంగా ఈ రోజు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీరు ఫీజు రియంబర్స్మెంట్ అడిగినటువంటి యాజమాన్యం పైన, విద్యార్థుల పైన, కళాశాలల పైన ఐటీ దాడులు చేపిస్తారు, విజిలెన్స్ దాడులు చేపిస్తారు. కానీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందించే దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. ఈ నిర్లక్ష్యానికి విద్యార్థులు చర్మం గీతం పాడతారు. మీరు దాన్ని గుర్తుంచుకొని, చరిత్రలో విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలన్నీ కనుమరుగైపోయాయి. మీరు కూడా చరిత్రహీనులు కావాలనుకుంటున్నారా? లేదా చరిత్రలో మరో విప్లవాన్ని తయారు చేయాలనుకుంటే, చరిత్రలో నూతన విద్యా విధానాన్ని తీసుకురావాలనుకుంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి బకాయిలు 9,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థుల స్కాలర్షిప్స్ ని, ఫీజు రియంబర్స్మెంట్ అందించాలని మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ని, స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలని చెప్పని ఇప్పటికే పలుమార్లు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. మేము బంద్కు వెళ్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలను పిలిచి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపకుండా మీరు బంద్కు వెళ్తే వెళ్ళండి అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా, వామపక్ష విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు విద్యా సంస్థల యాజమాన్యాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, విద్యార్థులు కానీ రోడ్లెక్కి నినదించి రియంబర్స్మెంట్ మా హక్కు మాకు ఇవ్వండి అని చెప్పని అడిగితే వాళ్ళ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల పైన కూడా ఇవాళ విజిలెన్స్ దాడులు చేపిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10,300 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల్ని విడుదల చేస్తాం, ఒకేసారి సెటిల్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ
అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నప్పుడు కూడా కనీసం విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల పట్ల, పేద విద్యార్థుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరించడం అంటే ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇప్పటికే విద్యా సంస్థల యాజమాన్యాలు కళాశాలలు బంద్ చేసి ఇవాళ కళాశాల మేము బంద్ చేస్తున్నాం అని చెప్పేసి డైరెక్ట్ గా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కళాశాలకు బోర్డులు తగిలించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో వీళ్ళు కళాశాలకు రానిరు, ప్రభుత్వం ఏమో రియంబర్స్మెంట్ ఇవ్వదు. అంటే ఇవాళ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి పేద విద్యార్థులు సుమారుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది విద్యార్థులు ఇవాళ రియంబర్స్మెంట్ పై ఆధారపడి చదువుతుంటే కనీసం ప్రభుత్వం విద్యార్థుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తూ విద్యార్థులు మరింత విద్యకు దూరం చేసే కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. స్పందించి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిధులు కేటాయిస్తుంది. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు అంటే అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు కూడా నిర్వహించుకుంటా ఉన్నారు. అంటే ఇలా ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమికమైనటువంటి హక్కు విద్యా హక్కు. అలాంటి విద్యా హక్కు ఇవాళ పేద విద్యార్థులు చదువుతున్నటువంటి రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇవాళ రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదంటే ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చించాలి, చర్చలు జరపాలి. చర్చలు జరిపి వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు 10,300 కోట్ల రూపాయల బకాయిలను తక్షణం విడుదల చేసి పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకి రాష్ట్ర ప్రభుత్వం పునాది వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము భావిస్తా ఉన్నాం.